హాయ్ గైస్, గుడ్ ఈవినింగ్. 7th ఆగస్ట్ 2020 హిందూలోని టోటల్ న్యూస్ అనాలిసిస్ చూద్దామండి. ఇక ఏ ఆర్టికల్స్ ఏ ఎడిషన్స్ నుంచి ఏ పేజ్ నుంచి తీసుకోవడం జరిగింది అనేది ఇక లిస్ట్ అవుట్ ఇవ్వడం జరిగింది. ఒకసారి చెక్ చేయండి. ఇక మనం ఈరోజు చూసుకుంటే కనుక మొత్తం 3 ఆర్టికల్స్ అనేవి పూర్తిగా ఈ యొక్క కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్, ఎవరైతే ఈ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అనేది అంటే కోర్టు ధిక్కారం కింద ఈ యొక్క ప్రశాంత్ భూషణ్ అనే వ్యక్తి మీద ఈ యొక్క నేరారోపణ జరిగిందనమాట. కోర్టు అనేది సుమోటోగా దీన్ని తీసుకుందనమాట. సో ఇక్కడ మనం చూసుకుంటే ల్యాప్సింగ్ ఇంటూ కంటెంప్ట్ అంటే ఏదైతే ఈ యొక్క కంటెంప్ట్ సంబంధించినటువంటి ఏదైతే అంశం ఏదైతే ఉందో పూర్తిగా ఏంటంటే దిగజారిపోయే అంశంగానో పడిపోయే అంశంగానో ఉందన్నమాట. అంటే ఈ కోర్టు ధిక్కారంగా తీసుకోవడం అనేది కోర్టు ఒక తప్పుడు విధానాన్ని ఆచరిస్తుందని ఈ యొక్క క్రిటిక్ అనమాట. ఈ యొక్క ఆదరణ అనేది మనం ఆల్రెడీ మార్నింగ్లో ఈ యొక్క టోటల్ తెలుగు న్యూస్ అనాలిసిస్లో మనం చూసాం. ఈ యొక్క ఆదర ఎలా చెప్పండి, పూర్తిగా దాన్ని క్రిటిసైజ్ చేస్తూ విమర్శిస్తూ అంటే కోర్టు వ్యవహార శైలిని విమర్శిస్తూ ఈ యొక్క ఆర్టికల్ చెప్పడం జరిగింది. దాంతోపాటు ఇక్కడ సుమోటో కంటెంప్ట్ కింద ఈ యొక్క పవర్ అనేది వాళ్ళు ఏంటంటే ఇన్హరెంట్గా అంటే ఏంటంటే వాళ్ళకు వంశపారం అంటే ఆ కోర్టుకు సుప్రీంకోర్టుకు వస్తున్న అధికారాలకు అనుగుణంగా సుమోటోగా ఈ యొక్క కంటెంప్ట్ అనే దాన్ని తీసుకున్నారని దీని గురించి చెప్పారు. తర్వాత నెక్స్ట్ ఏంటంటే మన భారతదేశంలో ఉన్నటువంటి ఈ యొక్క ఢిల్లీ హైకోర్టులో ఒకప్పుడు జస్టిస్గా పనిచేసిన వ్యక్తి అయినటువంటి ఏపీ షా ఏం చెప్పాడు అంటే ఈ యొక్క జస్టిస్ అనేది డినై అవుతుంది చాలా వరకు. అంటే భారతదేశంలో ప్రధానమైనటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో ఆ కేసులకు సంబంధించిన విచారణ అనేది జరగట్లేదు. మనం ఎగ్జాంపుల్గా చూసుకుంటే జమ్మూ కాశ్మీర్ బైఫర్కేషన్ యొక్కటి అదొక చట్టం, తర్వాత సిఏఏకి సంబంధించినటువంటి తర్వాత ఇంకా ఇలాంటి ఏ అయితే అంశాలు ఉన్నాయో అలాంటి ప్రధానమైనటువంటి అంశాల గురించి సరైనటువంటి విచారణ జరపట్లేదని చెప్పారన్నమాట. సో ఇప్పుడు ఈ 3 ఆర్టికల్ గురించి మనం చూద్దాం. ఆల్రెడీ ఈ యొక్క అంటే ల్యాప్సింగ్ ఇన్ ద కంటెంప్ట్ అనే దాని గురించి మనం మార్నింగే చూసామన్నమాట. సో దీంతోపాటు ఏంటంటే ఇంకో ఆర్టికల్ కూడా ఈయనకు రిలేటెడ్గానే ఈ ప్రశాంత్ భూషణ్ అనే అతనికి వ్యక్తి అనుగుణంగానే ఎలిగేషన్స్ ఆఫ్ గ్రాఫ్ట్ నాట్ పర్సే కంటెంప్ట్ అనే ఈ యొక్క ఆర్టికల్ కూడా ఈ యొక్క దీనికి సంబంధించింది ప్రశాంత్ భూషణ్ సంబంధించినటువంటి ఈ యొక్క 2009కి సంబంధించినటువంటి ఈ యొక్క భూషణ్ టెల్స్ ఏసీ ఇన్ 2009 కేసు గురించి ఆయన చెప్పాడనమాట. సో దానికి సంబంధించినటువంటి ఈ యొక్క ఆర్టికల్స్ అనేవి ఇప్పుడు ఈరోజు డిస్కస్ చేద్దాం. సో మనం కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అనే యాక్ట్ అనేది ఈ యొక్క మనం ఏమైనా చూస్తే 1971 ప్రకారం ఏర్పాటు చేయబడినటువంటి చట్టం అనమాట. యాక్చువల్గా దీనికి రాజ్యాంగపరమైనటువంటి రక్షణ ఉంది. ఏది ఆర్టికల్ 129 మనకి ఏం చెప్తుందంటే సుప్రీంకోర్టు అనేది ఏదైనా కానీ తన రికార్డులో ఏమైనా కంటెంప్ట్ అనేది జరిగితే దానిపైన ఈ యొక్క చర్యలు తీసుకుని విచారణ జరిపి దానికి సంబంధించినటువంటి శిక్ష అనేది ఈ యొక్క కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కింద అదే శిక్ష వేసే అధికారం ఉందన్నమాట. దాంతోపాటు మనకు 142 ఆఫ్ 2లో మనకి సబ్ క్లాస్ 2లో మనం చూసుకుంటే ఈ యొక్క సుప్రీంకోర్టు అనేది ఏవైతే యొక్క తనకి టెరిటరీకి సంబంధించి ఇండియాకి సంబంధించినటువంటి యొక్క పవర్ ఏదైతే ఉందో ఆ పనిష్మెంట్కి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా ఎలాంటి అంశాలు అనేవి పనిషబుల్ అవుతాయి, ఎలాంటి వాటికి ఎలాంటి పనిష్మెంట్ ఇవ్వడం జరుగుతుంది అంటే ఆ యొక్క నేరాన్ని డిస్కవరీ కనుగొనడం, తర్వాత దాని ప్రొడక్షన్ ఆఫ్ ఎనీ డాక్యుమెంట్స్ దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అనేవి ఇవ్వడం, ఇన్వెస్టిగేషన్ చేయడం, తర్వాత ఆ పనిష్మెంట్కి సంబంధించినటువంటి ఏవైతే అంశాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా వివరించే యొక్క ఆర్టికల్ అనమాట. నెక్స్ట్ మనకు ఆర్టికల్ 215 అనేది చూసుకుంటే కనుక హైకోర్టుకు సంబంధించినటువంటి ఏవైతే కోర్టు ధిక్కారానికి సంబంధించిన అంశాలు కూడా దీంట్లో చర్చించడం జరిగిందనమాట. ఈ యొక్క ఆర్టికల్ అంటే హైకోర్టుకు సంబంధించినటువంటి ఏదైనా ధిక్కారం జరిగితే హైకోర్టు అనేది తనంత తానే ఈ యొక్క సుమోటోగా ఆ కేసును తీసుకొని వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళని పనిష్ చేసే అధికారం అనేది ఆర్టికల్ 215 ప్రకారం హైకోర్టుకు అనేది ఇవ్వడం జరిగిందనమాట. దీంట్లో ముఖ్యంగా 2 రకాలైనటువంటి యొక్క కంటెంప్ట్ అనేవి ఉంటాయి అనమాట. దీంట్లో క్రిమినల్ కంటెంప్ట్ ఒకటి, సివిల్ కంటెంప్ట్ ఒకటి. సివిల్ కంటెంప్ట్ అంటే మనం ఏదైనా కానీ కోర్టు ఇచ్చిన తీర్పు కావచ్చు, ఆర్డర్ కావచ్చు, లేకపోతే డైరెక్షన్ కావచ్చు, ఏవైనా కావచ్చు వాటిని మనం విల్ఫుల్గా ఇష్టపూరితంగా అంటే పట్టించుకోకుండా వదిలిపెట్టకుండా లేకపోతే వాటిని పట్టించుకోకుండా అంటే దాన్ని వదిలివేయటం కానీ లేకపోతే వాటిని ఆచరించకపోవటాన్ని మనం క్రిమినల్గా అంటే సివిల్ కంటెంప్ట్గా చూస్తాం. క్రిమినల్ కంటెంప్ట్ అంటే ఏంటి అంటే కోర్టుకు సంబంధించినటువంటి ఏవైతే కానీ అంటే నిందలు వేయటం కానీ కోర్టు యొక్క ఖ్యాతిని దెబ్బతీసే విధంగా లోయర్ చేసే విధంగా చేసే అదార్టి పనులు కావచ్చు, లేదా ఎనీ కోర్టుకు సంబంధించినటువంటి దాని యొక్క ఖ్యాతి కానీ దిగజార్చే విధంగా చర్యలు తీసుకుంటే దాని క్రిమినల్ కంటెంప్ట్ కింద ఉంటుందన్నమాట. ఇక పనిష్మెంట్ చూసుకుంటే సింపుల్గా మనం చెప్పాలంటే ఏది ఇంప్రిజన్మెంట్ అంటే ఎట్లా ఉండొచ్చు, 6 months వరకు ఉండొచ్చు, ఫైన్ కూడా ఉండొచ్చు అనమాట. 2000 రూపీస్ ఫైన్ ఉండొచ్చు, లేదా బోత్ అనేది ఉండొచ్చు. మామూలుగా ఇలాంటి కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అనేది కన్నా జరిగితే ఒక 6 నెలల శిక్ష లేదా ఒక 2000 రూపాయల ఫైన్ ఉండొచ్చు, లేదా 2 కూడా ఒక్కోసారి అంటే ఆ యొక్క శిక్ష అంటే కేసు తీవ్రతను బట్టి 2 కూడా ఆపాదింపజేయవచ్చు అన్నమాట. సో ఇప్పుడు సుమోటో కంటెంప్ట్ కింద ఈ పవర్ కింద మన సుప్రీంకోర్టు అనేది ఏం చేసింది అంటే ఈ యొక్క ఆర్టికల్ 129 ప్రకారం 142(2) ప్రకారం తర్వాత ఈ 2 అంశాలను అంటే దీంట్లో పనిషబుల్ అంశాలను దీంట్లోనూ తర్వాత సుప్రీంకోర్టు అనేది సుమోటోగా తీసుకునే అంశాన్ని ఈ 2 ఆర్టికల్ ఉపయోగించుకొని ఏదైతే ఈ యొక్క కోర్టు అనేది సుమోటోగా ఈ కేసు అనేదాన్ని తీసుకుందనమాట. సో దీనికి సంబంధించి 3 జడ్జిలతో కూడినటువంటి న్యాయస్థానాన్ని ఏర్పాటు చేశారనమాట. సో దాని ప్రకారం ఏంటంటే ఈ యొక్క ఆర్టికల్ 129 ప్రకారం ఈయన తీసుకున్నటువంటి ఈ యొక్క ఆయన చేసినటువంటి ఏదైతే ట్వీట్ ఏదైతే ఉందో అది కోర్టు యొక్క ఖ్యాతిని దెబ్బతీసే విధంగా ఉంటుందని చెప్పేసి సుమోటోగా ఈ కేసు అనేది చెప్పడం జరిగిందనమాట. సో ఇది 16/8/2020 ప్రకారం ఉన్నటువంటి ఆర్టికల్ అనమాట. దాంట్లో ఉన్న ఆర్టికల్ కూడా డిస్కస్ చేస్తున్నాం మనం.
సో ఇప్పుడు మనకు ఆదర్శ్ ఒపీనియన్ ప్రకారం మనం చూసుకుంటే ఇదంతా కూడా విమర్శనాత్మకంగా ఈ యొక్క అంశాన్ని అనే దాన్ని చేశాడు. కోర్ట్ ఆఫ్ కంటెంప్ట్ అనే దాన్ని పూర్తిగా ఈ యొక్క వర్డిక్ట్ అనే దాన్ని ఈ యొక్క సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునని ఆయన విమర్శనాత్మకంగా చూశాడనమాట. ఇక్కడ మనం చూసుకుంటే ఈ యొక్క క్రిటిసిజం ప్రకారం చూసుకుంటే ఈ యొక్క ప్రశాంత్ భూషణ్ అనే అతను ఏదైతే కేసు ఉందో ఆ వర్డిక్ట్ ఏం చెప్తుంది అంటే ఎటువంటి డీప్ అనాలిసిస్ అనేది జరగలేదు. అంటే ఇప్పుడు ఆయన యొక్క చేసినటువంటి క్రిటిసిజంలో ఎంతవరకు నిజం ఉంది, దానివల్ల మనకేమైనా ఉపయోగపడుతుందా అంటే దాన్ని కన్స్ట్రక్టివ్ క్రిటిసిజంగా తీసుకోకుండా దాన్ని కంటెంప్ట్ కింద తీసుకున్నారనమాట. అంటే మనం ఎప్పుడైనా సరే ఈ క్రిటిసిజం అనేది ఖచ్చితంగా దేంట్లో అయినా సరే విమర్శ అనేది అవసరం. విమర్శ అనేది ఉన్నప్పుడు మాత్రమే ఆ యొక్క పూర్తిగా మనకు అభివృద్ధి అనేది ఉంటుంది. ఆ విమర్శల నుంచి మనం విమర్శలు ఏవైతే ఉంటాయి మంచి విమర్శలు మనం తీసుకొని మనం అభివృద్ధి చెందడానికి మనలో ఉన్న లోపాలని అంటే లోపభూయిష్టమైనటువంటి విధానాన్ని అవలంబింప చేయకుండా వ్యతిరేకించడానికి ఉపయోగపడే విధంగా ఉంటుంది అనమాట. ఇక్కడ మనకు 2 రకాలైన ట్వీట్లు అనేవి ఆయన చేశాడని చెప్తున్నాం. ఫస్ట్ ట్వీట్లో ఏం చేశాడు, మన యొక్క ఎస్ఏ బాబ్డే ఎవరైతే ఉన్నారో ప్రజెంట్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీంకోర్టు ఎవరైతే ఉన్నారో ఆయనకు సంబంధించినటువంటి యొక్క ఒక ఫోటో అనేది పెట్టాడనమాట. ఆ ఫోటోలో ఒక కాస్ట్లీ బైక్ 50 లక్షల రూపాయలైనటువంటి ఖరీదైనటువంటి బైక్లో మీద ఆయన కూర్చోన్నాడు. మన యొక్క చీఫ్ జస్టిస్ అని ఆయన కూర్చోన్నాడు. చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీంకోర్టు ఆయన కూర్చోన్నాడు. ఆయన ఎటువంటి హెల్మెట్ కానీ మాస్క్ కానీ ధరించలేదనమాట. సో అలాంటి ధరించబోయేసరికి దాన్ని ఉద్దేశించి ఆయనకి సోషల్ అంటే అంత ఉన్నతమైన స్థానంలో ఉన్న వ్యక్తి సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది లేకుండా అలా వ్యవహరించడని చెప్పేసి ఆయన చెప్పాడు. ఇక రెండో ట్వీట్లో కనుక మనం చూస్తే ఏంటంటే ఏదైతే ఈ యొక్క అంశం అనేది క్వాలిఫైడ్ ఫర్ క్రిమినల్ కంటెంప్ట్, ఈ యొక్క అంశాన్ని వాళ్ళు ఏం చేశారంటే డిస్కషన్లో ఏం పెట్టారంటే ఇది క్రిమినల్ కంటెంప్ట్ కనుక అంటే ఒక సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కార్నర్ చేస్తూ ఇలాంటి ట్వీట్ చేయడం అనేది తప్పని చెప్పేసి దాన్ని క్రిమినల్ కంటెంప్ట్ కింద దాన్ని చూశారనమాట. నెక్స్ట్ సెకండ్ ట్వీట్లో ఏం చెప్పాడంటే ఆయన క్లియర్గా ఇంతకుముందు ఎవరైతే ఉన్నారో ఇంతకుముందు ఉన్నటువంటి 4 చీఫ్ జస్టిస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పూర్తిగా అంటే ఈ యొక్క ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసే విధంగాను ఆ ఒపీనియన్ అనేది ఉంది వాళ్ళ మీద. వాళ్ళు పూర్తిగా తప్పుడు విధానాన్ని ఇక్కడ ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి అనుకూలంగా వాళ్ళు వ్యవహరించారని చెప్పేసి ఆయన చెప్పాడు అనమాట. సో దీంట్లో ఇక్కడ ఏం చెప్పారంటే ఏదైతే ఇలాంటి విమర్శలు చేయడం వల్ల ఆ కోర్టుకు సంబంధించినటువంటి జ్యుడిషియరీకి సంబంధించినటువంటి ఏదైతే దాని మీద ఉన్నటువంటి నమ్మకం ప్రజలకు ఉన్న నమ్మకం అనేది కోల్పోతారని చెప్పారు. కానీ యొక్క ఆధార్ ఏం చెప్తారంటే అలాంటి అంశాల వల్ల ఈ యొక్క కోర్టు అనేది ఎప్పుడు కూడా తన యొక్క నమ్మకాన్ని కోల్పోదు. అంటే ఇప్పుడు ఇక్కడ ఏం చెప్పారంటే ఈ ఆర్టికల్లో ఇంకా ఏం చెప్పారంటే ఎవరైనా వ్యక్తి ఇలాంటి తప్పులు చేసినప్పుడు అతని కనుక ఖ్యాతి కనుక అంటే కోర్టు యొక్క ఖ్యాతిని దెబ్బతీసే విధంగా ఆయన యొక్క విధానం కనుక ఉంటే అతను అలాంటి వ్యక్తుల్ని పనిష్ చేయకపోతే కనుక ఈ యొక్క ప్రపంచం ముందు ఈ యొక్క కోమెట్ దేశాల ముందు అంటే ప్రపంచంలోని మన యొక్క మిత్ర దేశాలన్నింటి ముందు ఈ యొక్క భారతదేశానికి సంబంధించినటువంటి ఏదైతే ఉందో ఖ్యాతి అనేది అంటే కోర్టుకు సంబంధించి జ్యుడిషియరీ విధానానికి సంబంధించిన ఖ్యాతి అనేది దెబ్బతింటదని చెప్పాడు. కానీ ఈ యొక్క ఆర్టికల్లో ఆధార్ ఏం చెప్తాడంటే ఎప్పుడైనా సరే ఒక కోర్టు యొక్క ఖ్యాతి అనేది దేని మీద నిర్మించబడుతుంది అంటే దాని యొక్క హై క్వాలిటీ ఆఫ్ జడ్జిమెంట్ మంచి వాళ్ళు ఇచ్చే తీర్పుల మీద, దాంతోపాటు వాడు ఫియర్లెస్ ఇండిపెండెన్స్ అనమాట. అంటే ఎవరికి ప్రలోభాలకు లొంగకుండా ఇండిపెండెంట్గా ధైర్యంగా అంటే ఒక భయం లేని విధానాన్ని ఎప్పుడైతే వాళ్ళు కోర్టులు తీర్పులు ఇచ్చేటప్పుడు వ్యవహరిస్తాయో అలాంటి సమయంలో మాత్రమే వాటి యొక్క ఖ్యాతి అనేది పెరుగుతుంది. కానీ ఇలాంటి ఒక కోర్ట్ ఆఫ్ కంటెంప్ట్ అనే వాళ్ళని శిక్షించినంత మాత్రాన ఆ యొక్క ఖ్యాతి అనేది పెరగదు అని చెప్తున్నాను అనమాట. దీంతోపాటు ఈ యొక్క పర్సెప్షన్ ఆఫ్ ద జ్యుడిషియల్ ఏవియేషన్ అంటే ఏవైతే జ్యుడిషియల్ అంటే ఈ యొక్క న్యాయపరమైనటువంటి యొక్క అంశాలు ఏవైతే కొన్ని డ్యామేజ్ చేసే అంశాలు మనం కనుక చూసుకుంటే ఏంటంటే సెల్ఫ్ ఇంపోజ్డ్ రిటిసెన్స్ అంటే సెల్ఫ్ ఇంపోజ్డ్ రిటిసెన్స్ అంటే వాళ్ళ మీద వాళ్ళ నియంత్రణమే ఉంటుంది. వాళ్ళ మీద ఎవరు నియంత్రించడానికి లేదు. సుప్రీంకోర్టు లాంటి యొక్క కోర్టుల మీద మనం చూసుకుంటే పూర్తిగా వాళ్ళ మీద వాళ్ళకే ఉంటుంది. క్వైట్ ఎక్విసెన్స్ అనమాట. అంటే వీళ్ళు ఏంటంటే ఈ యొక్క ఎవరైనా కానీ ఒకరికి అనుకూలంగా ఉండే విధంగాను వాళ్ళతో అంటే ఈ యొక్క ఏదైతే ఎగ్జిక్యూటివ్ పవర్స్కి అనుకూలంగా ఉండే విధంగా వ్యవహరిస్తారనమాట. ఈ యొక్క జ్యుడిషియల్ ఎవర్షన్ మనం కనుక చూసుకుంటే ఈ యొక్క తిరోగమనం అనేది ఉంటుంది. ఈ యొక్క జ్యుడిషియల్ పరంగా మనం చూసుకుంటే ఇప్పుడు ఆల్రెడీ మనం చెప్పాం కదా ఈ యొక్క కోర్టులు అనేవి కొన్ని కేసులు అనేవి తీసుకోవట్లేదు అనే అలాంటి అంశాలు ఏవైతే ఉన్నాయో తీసుకోపోవడం అనే అంశం అనేది పూర్తిగా ఎలా ఉంది అంటే ఎవర్షన్ అనమాట. ఆ యొక్క విధానాన్ని అభివృద్ధి చెందనీయకుండా చేసే విధంగా ఉందన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ ఆర్టికల్ మనం కనుక చూసుకుంటే ఇది నెక్స్ట్ పేజీలో ఉన్నటువంటి ఓపెన్ ఆర్టికల్ అండి ఇది. అంటే ఈ యొక్క ఆర్టికల్ ఏం చెప్పింది అంటే ద కాస్ట్ ఆఫ్ స్టిఫ్లింగ్ వాయిసెస్ అంటే స్టిఫ్లింగ్ వాయిసెస్ అంటే గొంతు నొక్కేయడం అనమాట. ఎవరైనా కానీ ఒక మంచి విమర్శన చేస్తే ఆ విమర్శను మనం తప్పుడు విధానం ద్వారా అంటే ఆ విమర్శ అనేది మళ్ళీ జరగకుండా చేసే విధానాన్ని వాళ్ళ గొంతు నొక్కేయడాన్ని మనం స్టిఫ్లింగ్ ఆఫ్ వాయిస్ అంటాం. ఈ యొక్క ఆర్టికల్ మనం ముఖ్యంగా ఎందుకు చెప్పుకుంటున్నామంటే మన యొక్క పరిపాలన విధానంలో ఎథిక్స్ అనేది మనకు ఒక పేపర్ ఉంది. మనకు 4th పేపర్ మనం కంప్లీట్గా చూసుకుంటే ఎథిక్స్ గురించి డిస్కస్ చేసేటువంటి పేపర్. ఎథిక్స్లో ఏంటంటే ఈ యొక్క పబ్లిక్ అంటే అడ్మినిస్ట్రేషన్ విధానంలో పరిపాలన విభాగంలో ఈ యొక్క మనం ఎట్లా విలువలు ఎలా పాటించాలి, ధర్మాన్ని ఎలా పాటించాలి, ఎథిక్స్ సంబంధించినటువంటి పూర్తి ఆర్టికల్ అండి ఇది. ఈ యొక్క డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్స్లో ఈ యొక్క ఎథిక్స్ అనేవి ఎలా ఉన్నాయనే దాని గురించి చెప్తున్నారనమాట. సో ఇప్పుడు మనం కనుక చూస్తే దీని ప్రకారం ఏంటంటే డూ వీ స్ట్రెంగ్థన్ ఆర్ వీకెన్ ఇన్స్టిట్యూషన్స్ బై క్రిటిసిజం సమ్ ఆఫ్ ద యాక్షన్స్ ఆఫ్ దియోస్ హోల్డింగ్ పబ్లిక్ ఆఫీస్ అంటే ఇప్పుడు మనం కనుక ఏవైనా కానీ ఒక క్రిటిసిజం ద్వారా
ఒక ఇన్స్టిట్యూషన్ అనే దాన్ని బలహీనపరచడం కానీ బలోపేతం చేయడం కానీ జరిగితే అట్లాంటి ఏవైతే ఉన్నాయో పబ్లిక్ ఆఫీస్లో ఉన్న వాటి అంశాలు అనేవి పబ్లిక్ ఆఫీస్లో ఉన్నటువంటి అనేవి ఇలాంటి వాటి వల్ల ప్రభావితం అవుతాయా? అంటే మనం ఒక విమర్శ చేయడం వల్ల ఇన్స్టిట్యూషన్స్ అనేవి ఎప్పుడైనా కానీ బలోపేతం అవటం కానీ దెబ్బతింటం కానీ ఉండడం మాత్రం ఎప్పుడైనా జరుగుతుందా? జరగదు. అంటే మనం ఎప్పుడు కూడా ఇన్స్టిట్యూషన్స్ని మనం ఎప్పుడు కూడా విమర్శించం. మనం వేటిని విమర్శిస్తామంటే ఆ ఇన్స్టిట్యూషన్స్లో వ్యవహరించే వ్యక్తులు వాళ్ళ విధానాన్ని మాత్రమే మనం క్రిటిసైజ్ చేస్తాం, విమర్శిస్తాం. అలాంటప్పుడు ఏంటంటే ఆ ఇన్స్టిట్యూషన్కి గౌరవాన్ని తెచ్చే విధంగా ఆ ఇన్స్టిట్యూషన్లో పనిచేసే వర్కర్లు ఎవరైతే ఉంటారో వర్కర్లు కావచ్చు, లేకపోతే ఆ ఇన్స్టిట్యూషన్కి బద్దులైనటువంటి వాళ్ళు దాంట్లో ఉండేవాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించే వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ యొక్క ఏదైతే హయ్యర్ జ్యుడిషియల్ అంటే దాని యొక్క గొప్ప పదవికి ఖ్యాతిని తెచ్చిపెట్టే విధంగా వ్యవహరించే విధంగా మాత్రమే ఈ యొక్క ఉపయోగపడతాయి అన్నమాట. సో మనం చూసుకుంటే ఈ యొక్క కన్వెంటింగ్ ఈ యొక్క భూషణ్ అనే అతన్ని పూర్తిగా ఏంటి దోషిగా ఆయన్ని చిత్రీకరించారనమాట. సో ఇప్పుడు ఏంటి ఈ యొక్క ఏమని చెప్పారు, ఈ యొక్క క్రిటిసిజం వల్ల ఇన్స్టిట్యూషన్ అనేది బలహీనపడిపోయింది అన్నారు. సో డెమోక్రసీ అనేది మనం ఎప్పుడూ చూసుకుంటే కనుక అది బెడ్ రాక్స్ ఆఫ్ ద డెలాబరేషన్స్ అండ్ డిబేట్స్. అంటే ఎప్పుడూ కూడా వ్యతిరేకతలు తర్వాత ఈ యొక్క అంటే మన యొక్క చర్చల వల్లనే ఈ యొక్క డెమోక్రసీ అనేది ఏర్పడింది. మన యొక్క భారత రాజ్యాంగం ఎలా నిర్మించారు, చాలా డిస్కషన్స్ అనేవి జరిగినాయి. అంతే కదా, ఒక మంచి డెసిషన్ తీసుకోవాలంటే డిస్కషన్ జరగాలి. కోర్టులో కూడా ఒక వ్యక్తిని ముద్దాయిగా నిర్ధారించాలి అంటే ఏం చేస్తాము, డిస్కషన్ పెడతాం. అతని తరపు న్యాయవాది వాదిస్తాడు, తర్వాత అపోజిషన్ ఎవరైతే ఉన్నారో బాధింపబడేవాడి న్యాయవాది వాదిస్తారు. వీళ్ళిద్దరిని వాదనలు విన్న తర్వాత కోర్టు అనేది ఒక తీర్పు అనేది ఇస్తుంది. అక్కడ కూడా డిస్కషన్ ఉంటాయి, అక్కడ కూడా క్రిటిసిజం ఉంటుంది, అన్నీ ఉంటాయి. సో వాళ్ళు కోర్టులో వ్యవహరించే విధానాన్ని కోర్టు బయట తప్పుపట్టడం అనే అంశం అనేది ఇది చాలా దురదృష్టకరమైనటువంటి అంశం అనమాట. ఇప్పుడు మనకు ఎగ్జిట్ వాయిస్ అంటే మనకు ఎగ్జిట్ వాయిస్ లాయల్టీ అనే ఒక 3 అంశాలు ఉన్నాయన్నమాట. ఎగ్జిట్ అంటే ఏంటి అంటే ఇప్పుడు మనం సపోజ్ ఒక మనం ఉన్నామండి, ఎగ్జిట్కి వాయిస్కి డిఫరెన్స్ ఏంటి అంటే ఇప్పుడు మనం ఒక చోటకి ఇంటికి అద్దెకి వెళ్ళాం, వీటికి అంటే ఆధార్ చెప్పిన ఎగ్జాంపుల్ ప్రకారం, లేదా ఒక కంపెనీలో జాబ్ చేస్తున్నాం, అక్కడ జాబ్ నచ్చలేదు అనుకోండి, మనం అక్కడికన్నా బెటర్గా ఎన్వైర్న్మెంట్ ఉన్నాయి, బెటర్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, బెటర్ అంశాల్లోకి మనం జాబ్ అనేది షిఫ్ట్ అవుతాం. లేదా మన యొక్క ఎన్వైర్న్మెంట్ కనుక బాగాలేదనుకోండి, నైబర్ సరిగా లేరనుకోండి, మనం బెటర్గా ఉండే ప్లేస్కి మనం షిఫ్ట్ అవుతాం. దీన్ని ఏమంటామంటే ఎగ్జిట్ అంటాం అనమాట. లేదు మనం ఒక వాయిస్ అంటే ఏంటంటే ఇప్పుడు ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ అంటే ఒక వ్యక్తి బాగాలేకపోతే జాబ్ రిజైన్ చేసి వెళ్ళిపోవచ్చు. కానీ ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ అందరూ కూడా ఒకే సమస్య మీద బాధపడుతుంటే అందరూ కలిసి ఆ వర్కర్స్ అందరూ కలిసి దానికి వ్యతిరేకంగా పోరాడితే కనుక దాన్ని వాయిస్ అంటాం అనమాట. సో ఇప్పుడు మనం సపోజ్ ఇంకా ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే మీరు ఏదైనా సరే ఒక సెల్ ఫోన్ కంపెనీ కావచ్చు, లేకపోతే ఏదైనా ఒక పబ్లిక్ ఎంటర్ప్రైజ్ ఏదైతే ఉందో ఒక కంపెనీకి మీరు ఏదైతే కన్జ్యూమర్ అనమాట, ఆ కంపెనీకి సంబంధించినటువంటి ప్రోడక్ట్లో డిఫెక్ట్ కానీ ఏదైనా వచ్చింది, దానికి సంబంధించి మనం ఏం చేస్తాం, కస్టమర్ కేర్కి కాల్ చేస్తాం. దాన్ని మనం ఏమంటాం, వాయిస్ అంటాం. సో ఎగ్జిట్ వాయిస్కి డిఫరెన్స్ ఏంటి అంటే ఎగ్జిట్ అంటే మనం ఎటువంటి యొక్క అప్పీల్ చేయకుండా మనం ఆ దారి నుంచి పక్క తప్పుకుంటాం అనమాట. వాయిస్ అంటే ఏంటి అంటే మన యొక్క సమస్య అనే దాన్ని వివరించి ఆ సమస్యకు కారణమైనటువంటి లోపాలని మనం రెక్టిఫై చేయడాన్ని వాయిస్ అంటాం అనమాట. సో ఇప్పుడు ఇది కూడా అంతే, ఈ కోర్ట్ ఆఫ్ కంటెంప్ట్లో కూడా ఈ యొక్క వాయిస్ అనేది ఉండాలి. దాంతోపాటు లాయల్టీ అనేది కూడా మనం డిస్కస్ చేయాలి. లాయల్టీ అనేది ఎప్పుడు ఉంటుంది అంటే ఆ యొక్క విధానం అనేది బాగా ఉంది, కానీ ఆ విధానంలో వ్యవహరించే వ్యక్తులు సరిగా లేరు. సో మనం ఏమవుతాం, లాయల్టీ అనేది ఆ యొక్క ఇన్స్టిట్యూషన్కి మనం లాయల్గా ఉంటాం. ఇప్పుడు మన కన్జ్యూమర్కి ఉంటే ఆ కంపెనీకి మనం లాయల్గా ఉన్నాం కాబట్టి ఆ కంపెనీలో కొనసాగుతాం. ఆ కంపెనీ బాగాలేదనుకోండి, మనకు దానికి లాయల్గా ఎందుకుంటాం, మనం ఉన్నాం కదా. సో ఇప్పుడు ఇలానే మన పబ్లిక్ హెల్త్ సంబంధించి ఎడ్యుకేషన్ వర్క్ సంబంధించినటువంటి ఇలాంటి అన్ని అంశాలు కూడా ఆధార్ అనేది ఎగ్జాంపుల్గా చెప్పుకుంటూ వచ్చాడనమాట. ఇక పొలిటికల్ సంబంధించి అకౌంటబిలిటీ అనేది ఎప్పుడైనా సరే మన క్రిటిసిజంలోనే అకౌంటబిలిటీ అనేది వస్తుంది. అంటే ఇప్పుడు మనం ఎవరైనా విమర్శ చేశారనుకోండి, ఆ విమర్శకు మనం సమాధానం చెప్పాలి అంటే మనం సరిగా వ్యవహరించామని చెప్పడానికి కొంత మన దగ్గర ఉన్నటువంటి సాక్ష్యాలు కావచ్చు, మన వ్యవహార శైలి అనేది ఉండాలి. దీని ప్రకారం ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా సో ఇలా ఎవరైనా మనం చేస్తే తప్పుపడతారని ఉంటే కనుక ఖచ్చితంగా అకౌంటబిలిటీ అనేది పెరుగుతుంది అనమాట. సో ఎప్పుడైనా సరే మనకు ఆన్సరబిలిటీ అనేది అకౌంటబిలిటీ పెరిగింది అంటే మనం వాళ్ళకు ఆన్సర్ చేయగలిగే అంశం అనేది పెరుగుతుంది. తర్వాత బ్లేమ్ వర్తీనెస్ అంటే ఇక బ్లేమ్ చేయడం, ఒకళ్ళ మీద నిందలు వేయటం కావచ్చు, లేకపోతే లయబిలిటీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ మీద ఏవైతే నిందారోపణలు చేయడం కావచ్చు, ఇలాంటివన్నీ కూడా ఈ యొక్క అకౌంట్లో కిందకే వస్తాయి అనమాట. సో ఈ యొక్క అకౌంటబిలిటీ అనేది మనకు ఎప్పుడైనా సరే మనకు ఈ యొక్క క్రిటిసిజంలో బాగా ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మనకు ఆధార్ ఏం కంక్లూడ్ చేశాడంటే ఇప్పుడు కోర్టులు అనేవి మనం కనుక చూసుకుంటే ఈ యొక్క ప్రమోట్ జస్టిస్ ప్రకారం ఈ యొక్క డిస్అగ్రిమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తిగా ఏంటంటే వెనక్కి నెట్టేసే విధంగా వ్యవహరిస్తున్నాయి అనమాట. వీళ్ళు ఏంటంటే ఈ యొక్క బిహేవియర్ని వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ యొక్క లెజిస్లేటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎగ్జిక్యూటివ్ ఆర్మ్స్గా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆయుధాలుగా ఉపయోగించి ఈ యొక్క అండర్మైనింగ్ డెమోక్రసీని దెబ్బతీసే విధంగా వీళ్ళు వ్యవహార శైలి అనేది ఉంటుందన్నమాట. కోర్టులు అనేది సరిగ్గా వ్యవహరించట్లేదు. అంటే వాళ్ళకు ఉన్నటువంటి మంచి అవకాశాన్ని వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే దుర్వినియోగపరుచుకునే విధంగా ఉందన్నమాట. సో ఇప్పుడు ఏవైతే వాయిస్ ఏదైతే ఉందో ఆ వాయిస్ వల్లనే
ఈ యొక్క సమాజానికి, పబ్లిక్ కావచ్చు, సివిల్ సొసైటీకి చాలా వరకు యొక్క హెల్ప్ అవుతుంది. మనకు స్క్రూటినీ అనమాట, మనం పరీక్షించడానికి, మనకు సంబంధించినటువంటి యొక్క ఏం జరుగుతుందో ఆ యొక్క ఆర్గనైజేషన్స్లో, ఇన్స్టిట్యూషన్లో తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది అనమాట. ఎప్పుడూ కూడా డిలాబరేషన్స్, డిబేట్స్, డిసెంట్స్. అంటే డిలాబరేషన్స్ అంటే ఒక దాని మీద ఎక్కువసేపు దాని గురించి చర్చించడం, వాదించడం, దాని గురించి విశ్లేషించడం, తర్వాత డిబేట్ దాని మీద చర్చించడం, తర్వాత దాంట్లో డిసెంట్స్ అంటే ఏంటంటే మనం వ్యతిరేకతను మనం వ్యక్తపరచడం అనమాట. అది తప్పుడు విధానం అని చెప్పే విధానాలు ఇలాంటివన్నీ ఉన్నాయప్పుడే ఇవే బెడ్ రాక్స్ ఆఫ్ ఎనీ డెమోక్రసీ. డెమోక్రసీలో ఎప్పుడూ కూడా ఏంటంటే ఒక బెడ్ రాక్ అనమాట, ఒక పునాది రాళ్ళు లాంటివి అనమాట ఇవన్నీ కూడా. సో ఇప్పుడు మనకు ఈ యొక్క వాయిస్ని మనం షిఫ్ట్ చేయడం వల్ల ఏదైతే డిజెంగేజ్మెంట్ అనమాట, దీనికి సంబంధించినటువంటి డెమోక్రటిక్ ఇన్స్ట్రుమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా వాటి యొక్క తప్పుల్ని మనం దాచిపెట్టే విధంగా, ఆ యొక్క డిసగ్రిమెంట్స్ అంటే వాళ్ళ యొక్క తప్పును ఒప్పుకోకుండా కప్పిపుచ్చుకునే విధంగానే ఈ యొక్క స్టిఫ్లింగ్ ద వాయిస్ అనేది జరుగుతుంది. సో గొంతు నొక్కేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళ తప్పులు కప్పిపుచ్చుకుంటున్నారే తప్పితే ఇన్స్టిట్యూషనల్ డెవలప్మెంట్ కావచ్చు, ఇన్స్టిట్యూషనల్ చేంజ్ కావచ్చు, లేకపోతే ఇన్స్టిట్యూషన్లో వ్యవహరించే వ్యక్తుల యొక్క పరివర్తన కావచ్చు, లేకపోతే వాళ్ళ యొక్క రెస్పాన్సిబిలిటీ పెంచే విధంగా మాత్రం ఉండవు అని చెప్పి ఆధార్ చెప్తున్నాను అనమాట. సో ఇక మనం నెక్స్ట్ ఆర్టికల్ చూసుకుంటే కనుక ఈ యొక్క డివల్యూషన్ ఇన్ ద డెవలప్మెంట్ ఏంటి అంటే ఇది శ్రీలంకకు సంబంధించిన ఆర్టికల్ అండి. ఈ యొక్క సెంట్రాలిటీ ఆఫ్ డివల్యూషన్ ఇన్ ద డెవలప్మెంట్ ఇది యాక్చువల్గా మనం రీసెంట్గా చూసాం. ఈ యొక్క గోటబాయ రాజపక్సే ఎవరైతే ఈ యొక్క ప్రెసిడెంట్గా ఉన్నాడు, శ్రీలంక ప్రెసిడెంట్గా ఉన్నాడు, రీసెంట్గా ఆయన యొక్క అన్న అయినటువంటి మహేంద్ర రాజపక్సే ఒకప్పుడు ప్రెసిడెంట్, ఇప్పుడు ఆయన ప్రధానమంత్రిగా దగ్గర 2/3 మెజారిటీ అంటే 2/3 వంతు మెజారిటీ అనేది ఆయన సాధించి ఇప్పుడు ఈ ఎలక్షన్లో ఆయన ప్రెసిడెంట్ అంటే ప్రైమ్ మినిస్టర్గా ఎలక్ట్ అయ్యే అవకాశం ఉంది, అంటే ఎలక్ట్ అవుతున్నాడు అనమాట. సో దానికి సంబంధించి ఏంటంటే మన తమిళులు ఎవరైతే ఉన్నారో అక్కడ లో పావర్టీ అంటే తక్కువ స్థాయి కలిగినటువంటి యొక్క విధానం అంటే వాళ్ళు ఏంటంటే వాళ్ళ పరిస్థితి అనేది తమిళులు అనేది అక్కడ అణగదొక్కిన కులంగాను వాళ్ళ వలసవాదం ద్వారా వచ్చిన వ్యక్తులుగాను చూస్తున్నారనమాట. దానికి సంబంధించినటువంటి ఆర్టికల్ అనమాట. అంటే రాబోయే కాలంలో ఈ యొక్క పరిస్థితులు అనేవి చక్కబడే అవకాశం అనేది ఉందన్నమాట. ఆ తమిళలో అక్కడ ఉన్న తమిళలో కూడా పూర్తిగా మార్పు వచ్చిందని చెప్పే ఆర్టికల్ అనమాట. ఒకసారి చూద్దాం. ఈ యొక్క శ్రీలంక పార్లమెంట్ ఎలక్షన్స్ అనేవి 5 ఆగస్టున జరిగాయి. దాంట్లో ఈ యొక్క శ్రీలంక పెరుజన పెరుమాన అనే ఈ యొక్క పార్టీ ఏదైతే ఉందో ఎస్ఎల్పిపి అనే పార్టీ, దీన్ని ఎవరు నడుపుతున్నారంటే మహేంద్ర రాజపక్సే అనే అతను నడుపుతున్నాడు. ఆయన 2/3 వంతు మెజారిటీతో ఈ యొక్క ఎలక్షన్లో గెలిచాడనమాట. సో ఈ యొక్క ఎలక్షన్ రిజల్ట్స్ ప్రకారం మనం చూసుకుంటే అంటే నియర్లీ 2/3 అనేది వచ్చింది, 145 సీట్స్ అనేవి వచ్చినాయి. రిమైనింగ్ ఆయన యొక్క ఎల్ఐఎస్ కలుపుకుంటే మొత్తం 5 కలుపుకుంటే 150 అయిందనమాట. సో ఈ యొక్క ఎలక్షన్ రిజల్ట్స్లో మనం చూసుకుంటే కనుక తమిళకి సంబంధించినటువంటి తమిళ్ నేషనల్ అలయన్స్ అనేది పూర్తిగా అనేది దెబ్బతిన్నదనమాట. ఈ పార్టీలకి సరైనటువంటి ఓట్లు అనేది మెజారిటీ అనేది రాలేదనమాట. ఎందుకని ఈ యొక్క తమిళ ఓటర్స్ అనేది ఇంతకుముందు ఏంటంటే వాళ్ళ యొక్క ప్రాదేశికపరమైనటువంటి అంశాల గురించే ఆలోచించేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళ యొక్క పొలిటికల్ ప్రాధాన్యతలు అనేవి పెరిగిపోయినాయి అనమాట. సో వాళ్ళలో రోజుకి ఏంటంటే ఆర్థికపరమైనటువంటి యొక్క డిస్ట్రెస్ అనేది ఏర్పడటం వల్ల వాళ్ళ ప్రాదేశికపరమైనటువంటి అంశాలను దూరంగా పెట్టి జాతీయతా భావం అనేది పెరిగింది ఆ తమిళలో. సో ఇప్పుడు మనకు ఎకనామిక్ డిస్ట్రెస్ ఇన్ తమిళనాడు మనకి చూసుకుంటే ఎందుకు వచ్చిందంటే ఈ యొక్క అన్ఎంప్లాయ్మెంట్ అనేది అక్కడ ఉద్యోగాల కొరత అనేది ఎక్కువగా ఏర్పడింది. ఎవరైతే ఈ యొక్క ఫార్మర్స్ అనేవాళ్ళు ఈ యొక్క కరువు కాటకాల వల్ల ఈ యొక్క వరదల వల్ల చాలా వరకు దెబ్బతిన్నారనమాట. 2016లో శ్రీలంకకు సంబంధించినటువంటి ఈ యొక్క కోర్టు ఏదైతే పావర్టీకి సంబంధించిన అంశాలు అనేవి హైయెస్ట్గా ఉన్నాయన్నమాట నార్దర్న్ అండ్ ఈస్టర్న్ ప్రావిన్సెస్లో. ఎందుకంటే అప్పుడు ఏది మైత్రిపాల సిరిసేన అనే వ్యక్తి పూర్తిగా ఆయన ప్రెసిడెంట్గా ఉన్నాడు. దాంతోపాటు విక్రమ్ సింఘే అనే అతను రనిల్ విక్రమ్ సింఘే అనే అతను ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారన్నమాట. వీళ్ళ యొక్క వ్యవహార శైలి అనేది బాగలేకపోవడం వల్ల, వీళ్ళ యొక్క పరిపాలనా విధానం బాగలేకపోవడం వల్ల పూర్తిగా అక్కడ ఉన్నటువంటి తమిళ్ అనేది వాళ్ళు పూర్తిగా దెబ్బతిన్నారన్నమాట. సో ఈ యొక్క ఎలక్షన్లో ఏమైందంటే ఈ యొక్క కౌంటర్ అటాక్, ఈ యొక్క అంశాలకు కౌంటర్ అటాక్గా ఇస్తూ తమిళ్ కమ్యూనిటీ అనేది లాంగ్ పెండింగ్గా ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో పొలిటికల్ అటానమీ ప్రకారం, ఈ యొక్క స్వయం ప్రతిపత్తి ప్రకారం, సార్వభౌమత్వం ప్రకారం వీళ్ళు ఏంటంటే ఈ యొక్క రాజపక్స రిజైమ్కి సపోర్ట్ చేశారనమాట. దీని ప్రకారం ఏంటంటే ఈ యొక్క ప్రావిన్షియల్ కౌన్సిల్ సిస్టమ్ అనేది 13th అమెండ్మెంట్ అనేది సపోర్ట్ చేసే విధంగా ఆయన కూడా హామీ ఇవ్వడం జరిగిందనమాట. సో ఇండో లంకకు సంబంధించినటువంటి అకార్డ్ ఒప్పందం ప్రకారం 1987లో జరిగింది. అంటే ఇప్పుడు ఈ యొక్క ఒప్పందం అనేది ఆనాటి పిఎం మన భారతదేశ పిఎం అయినటువంటి రాజీవ్ గాంధీకి అండ్ అప్పుడు శ్రీలంక ప్రెసిడెంట్ అయినటువంటి జేఆర్ జయవర్ధనే వీళ్ళిద్దరి మధ్య జరిగిందనమాట. దీని ప్రకారం ఏంటంటే ఈ యొక్క శ్రీలంకలో ఉన్నటువంటి తమిళులకు సంబంధించినటువంటి యూనిటీ, సోవర్నిటీ, తర్వాత ఏ టెరిటరియల్ ఇంటిగ్రిటీ అనేది ఇవ్వడం జరిగిందనమాట. అంటే వాళ్ళకి ఇస్తామని చెప్పి శ్రీలంక ఒప్పుకుందనమాట. సో ఈ యొక్క శ్రీలంకకు సంబంధించినటువంటి మల్టీ ఎథనిక్ అండ్ మల్టీ లింగ్వల్ ప్లూరల్ సొసైటీ అనేది ఏర్పడాలి. ఈ యొక్క అన్ని అంశాలకి ఈ 13th అమెండ్మెంట్ అనేది ఒక మార్గం చూపించే విధంగాను, ఒక దారి ఏర్పడే విధంగా ఉందన్నమాట. ఈ యొక్క 13th అమెండ్మెంట్ ప్రకారం మనం చూసుకుంటే ఈ యొక్క తమిళ్ అనేది ఒక శ్రీలంకలో ఒక నేషనల్ అంటే ఒక అఫీషియల్ లాంగ్వేజ్ అవ్వాలా.
దాంతోపాటు వాళ్ళకి ఏంటంటే ఈ యొక్క డివల్యూషన్ ఆఫ్ పవర్స్ అంటే వాళ్ళకి అధికార వికేంద్రీకరణ జరిగి నార్త్ అండ్ ఈస్ట్ ఏరియాలో వాళ్ళకి అధికారం చేకూర్చే విధంగా ఉండాలన్నమాట. సో దీనికి సంబంధించిన అంశాలు అనేవి ముందుకు తీసుకునే అంశాలు అనేవి ఈ యొక్క పవర్ డివల్యూషన్ ఆఫ్ అంటే ఈ యొక్క ప్రాపర్ పవర్ డివల్యూషన్ అనేది ఇక సెంట్రల్ ఆర్ బోత్ పొలిటికల్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్లో ఉపయోగపడే విధంగానూ ఈ యొక్క అంశాలు అనేవి ఉంటాయి అనమాట ఫార్వర్డ్గా. తమిళ్స్ అనేవి ఈ యొక్క ఓటింగ్ ప్యాటర్న్ అనేది ఇండికేషన్ ప్రకారం చూసుకుంటే పొలిటికల్గాను సోషియో ఎకనామిక్ ప్రయారిటీస్ అనేవి ఏర్పాటు చేసే విధంగా ఈ యొక్క అంశాలు అనేవి ఉంటాయి అన్నమాట. సో ఇంతటితో ఈ యొక్క ఆర్టికల్ డిస్కషన్ అయిపోయిందండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు పార్లమెంట్ టు సీ సెవరల్ ఫస్ట్స్ అంటే ఏంటంటే సెవరల్ ఫస్ట్స్ అంటే ఏంటంటే ఈ యొక్క రాబోయే కాలంలో యొక్క మనకు వింటర్ సెషన్స్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి అనమాట. ఈ వింటర్ సెషన్ సంబంధించి పార్లమెంట్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి, చర్యలు ఏమిటి, ఈ కోవిడ్-19 కారణంగా పూర్తిగా ప్రపంచం మొత్తం కూడా అతలాకుతలం అవుతుంది. సో ఇలాంటి సమయంలో పార్లమెంట్ అనేది సోషల్ డిస్టెన్సింగ్ కావచ్చు, లేకపోతే క్లోజ్డ్ రూమ్స్ అనమాట, అందరూ ఒకే చోట కూర్చొని జరపాల్సినటువంటి ప్రదేశం అనమాట. అలాంటి చోట్ల ఎలాంటి మెజర్స్ తీసుకోవటం వల్ల ఈ కోవిడ్-19 నుంచి బయటపడవచ్చు అని చెప్పే ఆర్టికల్ అనమాట. దానికి సంబంధించి వీళ్ళు ఈ యొక్క యూవీ టెక్నాలజీ, యూవీ లైట్ అనే దాన్ని వాడుతున్నారనమాట. మనకు లైట్ స్పెక్ట్రమ్ అనేది సూర్యుడి దగ్గర నుంచి వచ్చే మన లైట్ స్పెక్ట్రంలో మనం చూసుకుంటే కనుక ఫస్ట్ గామా రేస్ ఉంటాయి, తర్వాత ఎక్స్రేస్ ఉంటాయి. అంటే వాటి యొక్క ఫ్రీక్వెన్సీ ఏదైతే ఉంటుందో ఆ ఫ్రీక్వెన్సీ ఆధారితంగా ఏవైతే వేవ్ లెంత్ ఆధారితంగా మన యొక్క అంశాలు అనేవి చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్ ఈ యొక్క ఆర్డర్లో అల్ట్రావైలెట్ రేస్ వస్తాయి. నెక్స్ట్ విజిబుల్ లైట్, మనం చూసే మన కళ్ళకు కనపడే ఈ యొక్క రంగులు ఏవైతే వెబ్జిఆర్ ఏవైతే ఉందో దాన్ని విజిబుల్ లైట్ ఉంటాం. ఆ విజిబుల్ లైట్ ముందు మన గామా రేస్, ఎక్స్ రేస్, అల్ట్రావైలెట్ రేస్ అనేవి వస్తాయి. తర్వాత ఇన్ఫ్రారెడ్ రేస్, తర్వాత మైక్రోవేవ్, తర్వాత రేడియో, ఇవన్నీ కూడా ఒక ఆర్డర్లో ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు మనం యూవీ రేస్ అంటే ఈ యొక్క ఏవైతే అల్ట్రావైలెట్ రేస్ ఉన్నాయో వాటి యొక్క ఫ్రీక్వెన్సీ అనేది మనం చూస్తే కనుక 290 నుంచి ఆ వేవ్ లెంగ్త్ అనేది 290 నుంచి 400 నానోమీటర్స్ అనేది ఉంటుంది అనమాట. ఈ యొక్క యూవీ స్పెక్ట్రంలో మొత్తం 3 టైప్స్ ఆఫ్ యూవీ రేస్ అనేవి ఉంటాయి అనమాట. యూవీఏ, యూవీబీ, యూవీసీ అనే 3 రకాలైన ఉంటాయి. యూవీసీ అనేది చాలా ప్రమాదకరమైన అనమాట, మోస్ట్ హార్మ్ఫుల్ అనమాట. దీనివల్ల ఏమవుతుందంటే మనకు చాలా ప్రమాదాలు అంటే చర్మం రప్చర్ అయిపోవటం, ఇక కాలిపోవటం ఇలాంటివన్నీ కూడా వస్తాయి అనమాట. సో దీన్ని యొక్క అబ్జర్వ్ చేయాలంటే అట్మాస్ఫియర్లో ఇవంతా కూడా ఈ యొక్క రేస్ అన్నీ కూడా అంటే మన ఓన్లీ విజిబుల్ లైట్ మాత్రమే మనకు అందుబాటులో ఉంటుంది. మిగతా అన్ని రేస్ అన్నీ కూడా పూర్తిగా మనం చూస్తే కనుక అట్మాస్ఫియర్లో పూర్తిగా అంటే కలిసిపోతాయి అనమాట. ఈ యొక్క మన యొక్క ప్రకృతి ఏవైతే ఉందో పర్యావరణం అనేది దాన్ని లాగేసుకుంటూ ఉంటుంది అనమాట ఈ యొక్క యూవీ రేస్లో. సో ఇప్పుడు మనకు అల్ట్రావైలెట్ రేస్ అనేది మనకు యూవీ వాటర్ ప్యూరిఫైయర్ అనేవి ఉంటాయి. అంటే యూవీ సిస్టమ్ ద్వారా వాటర్ ప్యూరిఫైయర్ అనేది చేయడం జరుగుతుంది అనమాట. వాటర్ని ప్యూరిఫై చేస్తారు. ఆ ప్యూరిఫై విధానంలో ఏం చేస్తారంటే పూర్తిగా ఆ యొక్క వాటర్కి సంబంధించినటువంటి ఈ యొక్క దాంట్లోకి ఈ యొక్క యూవీ రేస్ అనేది వాటిని రిలీజ్ చేస్తారనమాట. దానివల్ల ఏమవుతుందంటే ఈ వైరల్, బ్యాక్టీరియా, ఫంగల్ ఏవైతే ఉన్నాయో ఆ స్పీసీస్ అనేవి చనిపోతాయి అనమాట. సో దానివల్ల ఏమవుతాయి ఆ వాటర్ అనేది ఈ యొక్క వైరల్, బ్యాక్టీరియా, ఫంగల్కి అంటే వాటి రహితంగా ఉండి బాగా మంచి వాటర్ వస్తుందన్నమాట. సో అలాంటి విధానాన్ని ఈ యొక్క యూవీ లైట్లో కూడా పెడతారనమాట. అల్ట్రా జెర్మిసైడ్ ఇర్రేడియేషన్ అనే దాని కింద దీన్ని తీసుకొస్తారనమాట. దీంట్లో యూవీసీ ఎనర్జీ లైట్ని వాడతారు. దీని యొక్క వేవ్ లెంగ్త్ అనేది 265 నానోమీటర్స్ అనేది ఆప్టిమమ్ వేవ్ లెంగ్త్ అనమాట. అంటే హైయెస్ట్ వేవ్ లెంగ్త్ దీని ప్రకారం చూసుకుంటే ఈ యొక్క లో ప్రెషర్ మెర్క్యూరీ డిశ్చార్జ్ ల్యాంప్స్ ద్వారా ఈ యొక్క యూవీజీఏ అప్లికేషన్ అనేది తీసుకొస్తారనమాట. దీని ప్రకారం ఏంటంటే ఈ యొక్క రూమ్ అప్పర్ సైడ్లోను, తర్వాత ఎయిర్ ఉన్న చోట ఎయిర్ ఓన్లీ ఒక ఎయిర్ రూపంలో అయితే ఫుల్ రూమ్ మొత్తం మీద, తర్వాత ఎయిర్ కండిషన్ ఏవైతే ఉంటాయో ఆ ఎయిర్ సర్క్యులేషన్ దగ్గర నుంచి ఆ హీటింగ్ వెంటిలేషన్ దగ్గర వచ్చు ఎయిర్ కండిషన్స్ నుంచి ఈ యొక్క వచ్చే ఎయిర్ని ఈ యొక్క యూవీజీఏ యొక్క దాని ద్వారా ఈ యొక్క డిస్ఇన్ఫెక్షన్ ద్వారా దానిలో నుంచి ప్రవేశింపజేస్తారన్నమాట. దానివల్ల ఏమవుతుందంటే ఆ ఎయిర్లో ఏమైనా సరే గాలిలో అంటే ఇదంతా కూడా గాలి ద్వారా మనకు వ్యాప్తి చెందే రోగం కాబట్టి ఆ గాలిలో ఏమైనా కానీ ఆ క్రిములు చంపడానికి ఈ యొక్క టెక్నాలజీ అనేది ఉపయోగపడుతుంది అనమాట. సో మన యొక్క దాంట్లో మనకి ఈ యొక్క వేవ్ లెంగ్త్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ మనకు ఆర్డర్ తెలుసుకోవాలి. గామా, ఎక్స్రేస్, అల్ట్రావైలెట్, విజిబుల్, ఇన్ఫ్రారెడ్, మైక్రోవేవ్, రేడియో ఇవన్నీ కూడా మనకు ఆర్డర్ అనేదాన్ని మనం జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట. సో ఇక్కడ నెక్స్ట్ మన ఆర్టికల్ చూస్తే కనుక ఈ యొక్క ఎన్సీసీ సెట్ ఫర్ బికమ్ ఎక్స్పాన్షన్ ఇన్ బోర్డర్ ఏరియాస్. అంటే బోర్డర్ ఏరియాస్లో ఈ యొక్క ఎన్సీసీ అనేది మనకు తెలుసు కదా, నేషనల్ క్యాడెట్ క్రాప్స్ అనే దాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి మన యొక్క డిఫెన్స్ మినిస్టర్ ఏంటంటే రాజ్నాథ్ సింగ్ చెప్పాడు. పూర్తిగా ఏంటంటే మన బార్డర్లో అంటే మన దేశ యొక్క బార్డర్లో 173 జిల్లాలు అనే వాటిని గుర్తించాడు. ఆ జిల్లాల్లో మొత్తం 1000కి పైగా స్కూళ్ళు ఉన్నాయన్నమాట. ఆ స్కూల్లో సంబంధించి యొక్క ఎన్సీసీ యూనిట్లు అనేవి, తర్వాత యొక్క ఏవైతే ఆర్మీకి సంబంధించినటువంటి నేవీ వాళ్ళ ఆఫీసర్స్ అనుగుణంగా వాళ్ళకు యూనిట్లు అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది అనమాట. దానికి సంబంధించిన ఆర్టికల్ ఇది. నేషనల్ క్యాడెట్ కార్ప్స్ అనే దానికన్నా మనం చూస్తే కనుక ఈ యొక్క డెవలప్మెంట్ మూమెంట్ ఇన్ ఇండియా అంటే ఈ యొక్క యూత్ డెవలప్మెంట్ అంటే ఎవరైతే పౌరులు ఉన్నారో వాళ్ళని అభివృద్ధి చేయడానికి ఏర్పాటు చేయడం జరిగిందనమాట. దీన్ని ఫస్ట్ 1948లో నేషనల్ క్యాడెట్ కార్ప్స్ యాక్ట్ 31 కింద నేషనల్ క్యాడెట్ కార్ప్స్ యాక్ట్ ఎన్సీసీ యాక్ట్ 31 కింద దీన్ని ఏర్పాటు చేయడం జరిగిందనమాట. దీని ప్రకారం ఏంటంటే హై స్కూళ్ళు, కాలేజెస్ ఎవరైతే ఉంటారో ఆ యొక్క వాళ్ళని తీసుకుంటారు. వాళ్ళు ఏంటి వాలంటరీ బేసిస్ మీద తీసుకుంటారు. వాళ్ళకి సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో వీటి యొక్క ముఖ్య ఉద్దేశం మోటో ఏంటి అంటే యూనిటీ అండ్ డిసిప్లిన్ అంటే ఐక్యతను, దాంతోపాటు ఏంటి అంటే క్రమశిక్షణ అనేది ఏర్పాటు చేయడమే.
దీనికి సంబంధించి ఎవరి మినిస్ట్రీ కిందకి వస్తుందంటే మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కిందకి వస్తుందన్నమాట. సో ఈ యొక్క ఎవరైతే ఆ విద్యార్థులు ఉన్నారో వాళ్ళ క్యారెక్టర్ని డెవలప్ చేయటము, వాళ్ళకి సంబంధించినటువంటి యొక్క ఐడియాలజీని, సెల్ఫ్ సర్వీస్ని లీడర్షిప్గా సిటిజన్స్ని మార్చే విధంగా చేయటమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. ఈ యూత్ అనేది లీడర్షిప్గా మారడానికి వాళ్ళ యొక్క క్వాలిటీస్ అనేవి అంటే వాళ్ళ యొక్క జీవన విధానంలో మార్పులు తీసుకురావడమే ఈ యొక్క ఎన్సీసీ యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. సో దీని ప్రకారం ఏంటంటే దీంట్లో కాంపోజిషన్ అనేది అంటే దీనికి ఒక ఆర్గనైజేషన్కి ఎలా ఉంటారంటే ఈ యొక్క మొత్తానికి కూడా ఒక హెడ్ అనేది ఉంటాడు. ఎవరంటే యొక్క డైరెక్టర్ జనరల్ డీజీ అనే అతను ఒక హెడ్గా ఉంటాడనమాట. ఎవరు ఆయన ఆర్మీ ఆఫీసర్ అయి ఉంటాడనమాట. అంటే ఆయన ర్యాంక్ ఎలా ఉంటుందంటే లెఫ్టినెంట్ జనరల్ ర్యాంక్ ఉంటాడు. సో ఆయనకి ఇద్దరు అసిస్టెంట్లు అనేవాళ్ళు ఉంటారు. ఒకళ్ళు ఎవరంటే అడిషనల్ డైరెక్టర్ జనరల్స్ అనేవాళ్ళు ఇద్దరు ఉంటారు. సో వాళ్ళు ఎవరైతే ఉన్నారో మేజర్ జనరల్ అంటే ఆర్మీలో ఉన్నటువంటి మేజర్ జనరల్ ఒక అతను అయితే, ఇంకో అతను ఎవరంటే ఈ యొక్క నేవీలో కానీ ఎయిర్ ఫోర్స్లో సంబంధించినటువంటి నేవీలో అయితేనో అడ్మిరల్ ఫామ్లో ఉన్నటువంటి ఆ క్యాడర్లో ఉన్నటువంటి వ్యక్తి, లేదా ఎయిర్ ఫోర్స్ సంబంధించినటువంటి మార్షల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈయనకి సహకరిస్తూ ఉంటారు, అసిస్టెంట్గా వ్యవహరిస్తూ ఉంటారు అనమాట. ఈ యొక్క ట్రైనింగ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఎన్సీసీ చూసుకుంటే ఇదంతా పూర్తిగా మిలిటరీ బేసిస్ మీద మిలిటరీ ట్రైనింగ్ అనేది ప్రిపరేషన్ అనేది జరుగుతుంది అనమాట. ఆర్మ్డ్ ఫోర్సెస్కి ఎలా అయితే ఇస్తారో అలాంటి ట్రైనింగే ఇస్తారనమాట. ఈ యొక్క వేరియస్ ట్రైనింగ్ క్యాంప్స్ అనేవి నిర్వహిస్తారు. దాంతోపాటు అడ్వెంచర్ యాక్టివిటీస్ కూడా వాళ్ళ చేత చేయిస్తారనమాట. అంటే ఏదైనా కానీ విపత్తుకరమైనటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు వీళ్ళు వ్యవహరించే విధంగా అన్ని రకాలైనటువంటి ప్రకృతి విపత్తు కావచ్చు, మానవ సహితమైనటువంటి విపత్తు కావచ్చు, అలాంటి వాటిలో వ్యవహరించే విధంగా వాళ్ళకు ట్రైనింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట. ఇక నెక్స్ట్ మనం చూసుకుంటే పిఎం డినైస్ ఆర్టీఐ ప్లీజ్ సీకింగ్ ఇన్ఫో ఆన్ పిఎం కేర్స్ సంబంధించినటువంటి యొక్క ఆర్టీఐ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ఆర్టీఐ రూపంలో ఏవైనా కానీ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అనేది ఖచ్చితంగా మేము వ్యతిరేకిస్తాము, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వమని చెప్పేసి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ చెప్పాడనమాట. సో ఈ మధ్యకాలంలో మనకు ఈ యొక్క పిఎం కేర్స్ అనే అంశం అనేది మనం చాలాసార్లు చూసాం. సో నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో ఆ ఫండ్స్ అనేవి ఇక పిఎం కేర్స్ యొక్క ఫండ్స్ అనేది తరలిస్తామని చెప్పారు. పిఎం కేర్స్ అనేది ఒక ఏంటంటే వాలంటరీ ఆర్గనైజేషన్. ఆ యొక్క నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేది ఒక రాజ్యాంగంలో ఒక చట్టం ద్వారా చేయబడినటువంటి ఒక బాడీ అనమాట. దీనికి ఎలా ఫండ్స్ ట్రాన్స్ఫర్ చేస్తారని చెప్పేసి చాలా వివాదాస్పదమైనటువంటి అంశం అనమాట. సో దాని ప్రకారం ఇప్పుడు మనం పిఎం కేర్స్ చూసుకుంటే పిఎం కేర్స్ అంటే ఏంటి అంటే ప్రైమ్ మినిస్టర్ సిటిజన్స్ అసిస్టెన్స్ అండ్ రిలీఫ్ ఇన్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఫండ్ అనమాట. సో దీనికి ఎక్స్ అఫీషియో చైర్మన్ ఎవరంటే ప్రైమ్ మినిస్టర్. సో దీంట్లో ఇంకా ఏంటంటే యూనియన్ డిఫెన్స్ మినిస్టర్, యూనియన్ మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్, యూనియన్ మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్ వీళ్ళందరూ కూడా ఎక్స్ అఫీషియో ట్రస్టీస్ అనమాట. దీంతోపాటు ఈ యొక్క వాలంటరీ కాంట్రిబ్యూషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. అంటే ఇండివిజువల్ కావచ్చు, ఆర్గనైజేషన్స్ అనేవాళ్ళు ఈ యొక్క బడ్జెటరీ సపోర్ట్ అనేది ఉండదు. అంటే మన యొక్క బడ్జెట్లో దీనికి కేటాయింపులు ఏమి జరగవు. దీనికి ఫండ్స్ అన్నీ కూడా ఏంటి అంటే డొనేషన్ రూపంలో ఇండివిజువల్స్ కావచ్చు, ఆర్గనైజేషన్స్ అనేవి వినియోగించవచ్చు అనమాట. ఈ డొనేషన్స్ అన్నీ కూడా మనం కనుక చూసుకుంటే ఈ యొక్క ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ కింద ఉంటాయి అనమాట. దీంతోపాటు ఈ యొక్క క్వాలిటీ కావచ్చు, లేకపోతే ఈ యొక్క ఏదైతే కోఆపరేటివ్ సోషల్ రెస్పాన్సిబిలిటీ పెంచే విధంగా ఈ యొక్క ఫండ్ అనేది ఉపయోగపడుతుంది అనమాట. దీనికి సంబంధించి ఫారిన్ కాంట్రిబ్యూషన్ కూడా మనం అట్రాక్ట్ చేసే విధంగా దీన్ని తీసుకొచ్చారనమాట. ఈ యొక్క ఎఫ్సిఆర్ఏ యొక్క ఎగ్జంప్షన్ లిస్టులో నుంచి అంటే దాంట్లో నుంచి ఎగ్జంప్షన్ లిస్టులో దీన్ని పెట్టారనమాట. దీన్ని ఆర్టీఐ యాక్ట్ 2015 కింద మనం ఎవరు కూడా ఇన్ఫర్మేషన్ అనేది ఫైల్ చేయకూడదు అనమాట. ఇన్ఫర్మేషన్ దాని గురించి తెలుసుకోవాల్సిన అవకాశం లేకుండా చేయడం అనేది జరిగిందనమాట. సో ఇంతటితో మన యొక్క ఆర్టికల్ డిస్కషన్ అనేది అంటే ఈ యొక్క టోటల్ హిందూ న్యూస్ అనాలిసిస్ కంప్లీట్ అయిందండి. ఈరోజు మన లాస్ట్ పార్ట్ అయినటువంటి ఈ యొక్క ప్రాక్టీస్ క్వశ్చన్స్ అనేవి చూద్దాం. అరేంజ్ ద ఫాలోయింగ్ రేడియేషన్స్ ఇన్ ద ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ ద వేవ్ లెంగ్త్. మన వేవ్ లెంగ్త్ ప్రకారం మనకి ఇంక్రీజింగ్ ఆర్డర్ ప్రకారం మనం కింద చూస్తే మనకి ఏవైతే రేడియో వేవ్ లెంగ్త్ అనేవి లాస్ట్ ఉన్నాయి. సో 2 అనేది లాస్ట్ రావాలి, అన్ని 2 వచ్చేసినాయి. సో మనకు నెక్స్ట్ ఫస్ట్ మనకు ఉన్న వాటిలో ఏంటి అంటే ఈ యొక్క అల్ట్రా వైలెట్ రేస్ అనేది స్టార్టింగ్లో ఉండాలి. 3 ఉన్నాయి. సో మనకు సి అండ్ డి ఇస్ ద రెండింటిలో ఏదో ఒక ఆన్సర్ ఉంటుంది. నెక్స్ట్ అల్ట్రా వైలెట్ రేస్ తర్వాత విజిబుల్ లైట్ అనేది ఉంటుంది. సో మనం ఇది ఫస్ట్ మనం అంటే యొక్క ఫస్ట్ ప్రయారిటీ అల్ట్రా వైలెట్ రేస్, నెక్స్ట్ విజిబుల్ లైట్ అనేది సెకండ్ ప్రయారిటీ మనం ఇస్తాం. తర్వాత ఇంకేమున్నాయి ఇన్ఫ్రారెడ్ రేస్ అనేది ఈ థర్డ్, ఇన్ఫ్రారెడ్ రేస్ అంటే 5th అనేది అంటే 315 అనేది కనుకుంటే సి ఈజ్ ద రైట్ ఆప్షన్. సో ఇక నెక్స్ట్ మనం క్వశ్చన్ కనుక మనం చూస్తే కనుక కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ విత్ రిఫరెన్స్ టు నేషనల్ క్యాడెట్ కార్ప్స్. అంటే ఈ యొక్క నేషనల్ క్యాడెట్ కార్ప్స్ ఎన్సీసీకి సంబంధించినటువంటి యూత్ డెవలప్మెంట్ మోటివేట్ ఇదంతా డెఫినేషన్. దీనికి సంబంధించినటువంటి లీడర్షిప్ క్వాలిటీస్ ఎంత కూడా డెఫినేషన్. ఇది కరెక్ట్ స్టేట్మెంట్. సో వాడు ఏమడిగాడు ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అడిగాడు. ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అన్నాడు కాబట్టి ఈ యొక్క కరెక్ట్ స్టేట్మెంట్ ఏవైతే ఎలిమినేట్ చేద్దాం. ఏ ఆప్షన్ ఎలిమినేట్ అవుతుంది, మనకు బి ఆప్షన్ అనేది ఎలిమినేట్ అవుతుంది, డి ఆప్షన్ కూడా ఎలిమినేట్ అవుతుంది. ఎందుకంటే అది కరెక్ట్ స్టేట్మెంట్ కాబట్టి మనం డైరెక్ట్గా చెప్పేయచ్చు 2 and 3 ఇది రైట్ ఆప్షన్ మనం డైరెక్ట్గా చెప్పేయచ్చు. మనం ఒకసారి చదువు. ఇట్ వాజ్ సెటప్ ఇన్ 1948 బై అన్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ కాదండి, ఎన్సీసీ యాక్ట్ ఆఫ్ 31 కింద దీన్ని తీసుకోవడం జరిగింది. ఎన్సీసీ 31 యాక్ట్ కింద దీన్ని తీసుకోవడం జరిగింది అనమాట. ఇది రాంగ్ స్టేట్మెంట్. తర్వాత దీని యొక్క యూత్ అంటే మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అన్న, కానీ డిఫెన్స్ ఇప్పుడు మనం చెప్పింది కూడా రాజ్నాథ్ సింగ్. సో 2 and 3 ఇస్ ద రైట్ ఆప్షన్. మనకి ఏమడిగాడు ఇన్కరెక్ట్ స్టేట్మెంట్స్ అడిగాడు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫండ్స్ క్రియేటెడ్ ఇన్ ద వేక్ ఆఫ్ COVID-19 పెండమిక్.
ఇది ప్రైమ్ మినిస్టర్స్ నేషనల్ రిలీఫ్ ఫండ్ అనేది. ఇది ప్రైమ్ మినిస్టర్ నేషనల్ రిలీఫ్ ఫండ్ అనేది ఇక 1948లో అప్పుడు యొక్క ప్రధాని ఏదైతే మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత పాకిస్తాన్ నుంచి మన యొక్క పౌరులు ఎప్పుడైతే మన భారతదేశానికి రాబట్టారో అప్పుడు దానికి సంబంధించినటువంటి నేషనల్ రిలీఫ్ ఫండ్ అనేది ఇవ్వడం జరిగింది. అది 1948కి సంబంధించినమాట. ఈ యొక్క డిజాస్టర్ ఏదైతే నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ అనేది ఇది 2005లో ఏర్పాటు చేయబడినటువంటి డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ కింద ఏర్పాటు చేయడం జరిగిందనమాట. నేషనల్ కలామిటీ కంటింజెన్సీ ఫండ్ అనేది అంటే ఇంతకుముందు ఈ యొక్క డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్నే మనం నేషనల్ కలామిటీ కంటింజెన్సీ ఫండ్ అనేవాళ్ళం. ఇప్పుడు దీంట్లో కలిపేసి నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ అన్నారు. సో ఇది రాంగ్, ఇది రాంగ్, ఇది రాంగ్. ఇప్పుడు పిఎం కేర్స్ అనేది ప్రైమ్ మినిస్టర్ సిటిజన్ అసిస్టెన్స్ అండ్ రిలీఫ్ ఇన్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఫండ్ అనేది రైట్ ఆప్షన్ అనమాట. సో ఇక నెక్స్ట్ మనం క్వశ్చన్ చూసుకుంటే కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ విత్ రెఫరెన్స్ టు ద టర్మ్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ ఇన్ ఇండియన్ కాంటెక్స్ట్. భారతీయ అంశం ప్రకారం, మన భారతీయ లెక్కల ప్రకారం కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అంటే ఏంటి? ద సుప్రీం కోర్ట్ ఏదైతే ఉందో ద పవర్ ఆఫ్ సుప్రీం కోర్ట్ టు పనిష్ ఫర్ ఇట్స్ కంటెంప్ట్ ఈజ్ అ కాన్స్టిట్యూషనల్ పవర్. రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు అనమాట. అంటే కాన్స్టిట్యూషన్ కల్పించిన హక్కు ఏంటి? ఆ కోర్టుకి ధిక్కారాన్ని చేస్తే వాళ్ళని పనిష్ చేయడం అనేది, అంతే కదా. ఆర్టికల్ 129 ఏం చెప్తుంది? సుప్రీంకోర్టు అనేది తన యొక్క అంటే ఏదైతే ఎవరైనా కానీ ధిక్కారం గురి చేస్తే కనుక సుప్రీంకోర్టు సంబంధించిన అంశాన్ని కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ 142(2) ఏమో పనిష్మెంట్ గురించి చెప్తుంది. 129 ఏం చెప్తుంది అంటే సుప్రీంకోర్టు కంటెంప్ట్ ఆఫ్ కోర్టు. సో ఇక 215 అనేది వచ్చేస్తే హైకోర్టుకు సంబంధించినటువంటి ఏదైతే కంటెంప్ట్ ఆఫ్ కోర్టుకు సంబంధించినటువంటి అంశం అనమాట. సో ఇక 242 వచ్చేసి దాని పనిష్మెంట్కి సంబంధించింది అయితే 229 సుప్రీంకోర్టుని డీల్ చేస్తే 215 వచ్చేసి హైకోర్టును డీల్ చేస్తుంది. సో నెక్స్ట్ మనం ద సుప్రీం కోర్ట్ డస్ నాట్ హ్యావ్ పవర్స్ టు టేక్ సుమోటో రికాగ్నిజెన్స్ ఆఫ్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్. అంటే సుప్రీంకోర్టుకి సుమోటోగా తీసుకునే అధికారం లేదంటున్నాం. ఈ 129 చెప్పింది సుమోటోగా ఎటువంటి కేసు లేకుండా డైరెక్ట్ తీసుకోవచ్చు అనమాట. వాడు కరెక్ట్ స్టేట్మెంట్ అడిగాడు. సో ఓన్లీ 1 ఈజ్ ద రైట్ ఆప్షన్. సో ఇక మనం నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఈ యొక్క ఫాలోయింగ్ అంటే కన్సిడర్ ద ఫాలోయింగ్ సీ పోర్ట్స్ మనం చూస్తే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సీ పోర్ట్స్ అనేవి మనకు తెలియాలా. ఇక్కడ ఏమి ఇచ్చాడంటే గల్లే వచ్చాడు, నెక్స్ట్ యాంగాంగ్ ఇచ్చాడు, నెక్స్ట్ ట్రింకోమలే, సిట్వి, నెక్స్ట్ హంబంతుట ఈ యొక్క ఎయిర్పోర్ట్స్ అనేవి ఇవ్వడం జరిగిందనమాట. ఈ యొక్క సీ పోర్ట్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో మనం యొక్క శ్రీలంకకు సంబంధించినటువంటి కొలంబో పోర్టు, ఈ గాలే అనేది ఉంది. నెక్స్ట్ ఏదైతే ఉందో హంబంతోట ఇది ఒకటి ఉంది. నెక్స్ట్ ట్రింకోమలే అనే హార్బర్ అనేవి కూడా ఇవన్నీ కూడా శ్రీలంకలో ఉన్నాయి. సో మనం చూస్తే కనుక 1, 3 and 5 ఈజ్ ద రైట్ ఆప్షన్. ఈ రెండు ఏవైతే ఉన్నాయో ఇది ఒకటి, నెక్స్ట్ ఇది వచ్చేసి మయన్మార్లో ఉన్నాయి అనమాట. ఈ రెండు మయన్మార్లో ఉన్నాయి. మనం చూస్తే నెక్స్ట్ మన చార్ట్లో మనం చూపిస్తాడు. ఈ యొక్క ఏదైతే సెట్టే కావచ్చు, ఈ యొక్క యాంగాంగ్ కావచ్చు, ఈ రెండు కూడా మనకు మయన్మార్ ఎయిర్పోర్ట్లో ఉన్నాయన్నమాట. సీ పోర్ట్స్ అనమాట, ఇవి మయన్మార్ సీ పోర్ట్స్. సో ఇవండి ఈరోజు హిందూలో నా టోటల్ న్యూస్ అనాలిసిస్. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా చెప్పాలనుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వడం ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.